డైరెక్ట్ గా లైవ్ లో టప్ అని చెప్పు కొట్టింది కూడా అది డైవర్షన్ ఆఫ్ డ్రగ్స్. అంతే. అక్కడ శేఖర్ భాష చెప్పేది మళ్ళీ వినాలి కదా ఏం చెప్తున్నాడు అనేది. చిన్నపిల్లలకి డ్రగ్స్ అంటే అవేమి అప్పుడే పుట్టిన పిల్లలకి పోలియో బదులు డ్రగ్స్ చుక్కలేసిందని నువ్వు చెప్పలా. చిన్నపిల్లలు అంటే మన కంటే వయసులో తక్కువ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలే. అదే అంటున్నా 20 పిల్ల ఆవిడ ఎలా డైవర్ట్ చేసిందంటే చిన్న పిల్లల ఎల్కేజీ యూకేజీ పిల్లలు అన్నట్టు డైవర్ట్ చేసింది. యా అది చేసింది యాక్చువల్గా. ఇంకా బయట ఒక ఆరోపణ ఉందండి, ఈవెన్ పెంపుడు కుక్కలకు కూడా డ్రగ్స్ ఇచ్చి అవి ఎలా ప్రవర్తిస్తాయో చూద్దామని కూడా ఆవిడ చేసినట్టుగా ఒక ఆరోపణ ఉంది. దాని గురించి కూడా తేల్చుకోవాలి. యానిమల్ అసోసియేషన్ కానీ యానిమల్ డాక్టర్స్ని కానీ మన బంజారీస్లో కూడా ఉన్నారు మంచి మంచి డాక్టర్స్. ఒక్కసారి వాటిని ఏమన్నా టెస్టులు చేయించి ఈవిడ అంటే ఒక ఆరోపణ అయితే ఉంది అంటే కొంచెం సైకిక్ బిహేవియర్ ద్వారా మనం తింటే ఇలా ఉంటుంది ఇవి తింటే ఎలా ఉంటాయని ఆవిడ చేసినట్టు కూడా బయట వస్తున్నాయి. దాని గురించి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా సీరియస్ కంప్లైంట్ పెడితే అదే అవి వాటిని ఎలా టెస్ట్ చేయాలంటే నాకైతే అంత నాలెడ్జ్ లేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు వినడమే తప్పితే మనకు ఆ నాలెడ్జ్ లేదు. సో పెంపుడు కుక్కలకు కూడా డ్రగ్స్ ఇచ్చి దాని పైశాచికత్వాన్ని ఆనందించింది అంటే ఇట్లాంటి వాళ్ళ సమాజానికి ఎంత శ్రేయస్కరమో ఆ శ్రేయస్కరమైనటువంటి లాయర్లు ఆలోచించాలి. ఆయన ఎప్పుడు కూడా ఇలా డ్రగ్స్ బాధితులనే కాపాడుతా వస్తాడు. ఎవరైనా విడపోతా ఉంటే వెళ్ళి విడగొట్టి వస్తూ ఉంటాడు. ఆయన జీవితంలో ఎప్పుడు ఎవరిని కలిపింది లేదు, ఒక మంచి వాళ్ళకి ఏదో చేసింది లేదు. మేబీ ఇతనే ఒక గ్యాంగ్ లీడర్ అనుకుంటా వీళ్ళందరి చేతి ఇవన్నీ చేయించడానికి. అది కూడా బయటికి రావాలి. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేకున్నా బట్ నేను మీకు తెలియకుండానే నేను ఫస్ట్ ఈ కేసు గురించి మాట్లాడడానికి వచ్చిన కొత్తల్లో ఈవిడ ఆత్మహత్య అటెంప్ట్ చేసుకుని చూసారా డ్రామా. అది నిజంగా మిమ్మల్ని ఫస్ట్ మీరు ఎవరు అని చెప్పి నేను ఫస్ట్ చూసింది నేను అప్పుడే. అంటే మీరు ఆల్రెడీ చాలా ఇది ఆ రోజు కాదు అంతకు ముందు కూడా రాజ్ తరుణ్ ని ఎలా చేసిందంటే ఆయన షూట్ లో ఉంటే వస్తావా రావా నేను చేస్తా నువ్వు రాకపోతే ఎక్కడ నా పేరు రాసి వస్తుందో ఏమవుద్దో అని వెళ్ళేవాడు. అవునవును షూటింగ్ లో అంతే ఎంత పర్ఫెక్ట్ గెస్ చేశారంటే ఇలాంటి వాళ్ళు రేపు నుండి ఆత్మహత్య చేసుకుని వాళ్ళ పేరు వీళ్ళ పేరు అందరి పేర్లు రాసి చచ్చిపోతే ఏంటి పరిస్థితి. రోజే ఆ పని చేసింది అంటే నువ్వు కాలజ్ఞాని బ్రహ్మంగారావు బాబు అనుకున్నా నేను. ఇదే బతుకున్నా నష్టమే చనిపోయినా నష్టమే జనాలకి సమాజంలో బేసిక్గా చెప్పాను. అలా అనకూడదు కానీ తప్పు, కానీ సీరియస్లీ చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తారంటే అందరినీ టచ్ చేసేసి రోడ్డుకి ఈడుస్తారు, లాస్ట్కి వాళ్ళదే తప్పు అని తెలుసుద్ది. ఏం చేస్తారంటే ఇంక చేసేది ఏం లేక అందరి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటారు. వీళ్ళేమో కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంత సీన్ లేదండి, ఇంత క్లియర్ గా తెలిసిపోయిన తర్వాత కూడా ఆ ఒక్క కాల్ రికార్డ్ వింటే అర్థం అయిపోతుంది. అవును. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకు మళ్ళీ ఏమైనా ప్రాణహాని ఉందా వీళ్ళతో? లేదు ఏమో మరి ఐ హ్యావ్ మై సెక్యూరిటీ రైట్ నౌ. సో ఏమో మళ్ళీ హాస్పిటల్కి రావడం ఇంకేమైనా చేయడం లేదు అలాంటివి లేదు. ఈసారి వస్తే ఇట్ వోంట్ బి గుడ్ ఫర్ హర్, ఎందుకంటే బికాస్ కంప్లైంట్ కూడా లాడ్ చేశాను కాబట్టి ఎవ్రీబడి నోస్. సో ఫ్రమ్ నౌ నీకు యాక్సిడెంటల్ గా ఏ సిచ్యువేషన్ జరిగినా సరే అది లావణ్య వల్లే అని నేను నమ్ముతా. అంతే. బై యాక్సిడెంటల్ గా కూడా ఏమైనా జరిగినా కూడా నువ్వు పొరపాటున పడినా కూడా అక్కడ పడడానికి ఆవిడేదో సెట్ చేసిందని నేను నమ్ముతా. అయ్యో బాబు ఏమో నాకు అలాగే అనిపిస్తుంది. డన్ రైట్ విజ్ఞాన్, థ్యాంక్ యూ సో మచ్. సరే మా లాయర్ గారు కూడా నీతో ఏదో మాట్లాడాలనుకుంటారు. ఓకే ఫైన్ ఉన్నారా అక్కడ? మాట్లాడతారా? మాట్లాడతాను. ఇవ్వండి. మాట్లాడతారు విజ్ఞాన్ గారు. సార్ చెప్పండి. రియల్లీ యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా చాలా ఇదిగా చేశారు. చూసాను, నాకు ఐ హావ్ సెంట్ భాష గారు ఒక వీడియో పంపించారు, చూసాను, చాలా బాగా మాట్లాడారు. మాట్లాడటం బాగలేదా అనేది కాదు, అసలు వీళ్ళకి పడాల్సిన శిక్షలు పడట్లేదు కదా. పడతాయి ఖచ్చితంగా పడతాయి. మీరు డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం మనం చేసే పోరాటం ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ, అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దాం. ఇందులో ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని వచ్చినా మనం తగ్గకుండా ముందుకు వెళ్ళాలి. మీరు మధు గారా? అవునండి. ఓకే నైస్. అండ్ ఇంకొకటి, ఈ కేసులో ఆ రోజు ఒకటి నాకు చెప్పండి, లీగల్ గా నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మెటీరియల్ ఇప్పుడే నేను అడుగుతున్నా. లైవ్ లో ఉన్నారా? పర్వాలేదు, నాకు ఒక డౌట్ ఉంది, నాకు క్లారిఫై ఏంటంటే మెటీరియల్ గా లావణ్య అనే ఆవిడ టీవీ లైవ్ లో కూర్చొని నేను ఇవ్వక ముందే వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉంది అంటే నేను ఇచ్చాను అని ఒప్పుకున్నట్టు. సో దానికి ఏమన్నా శిక్ష ఉంటుందా?
ఖచ్చితంగా ఉంటాయి. ఆవిడ ఒప్పుకున్న వాటికి ఖచ్చితంగా శిక్ష ఉంటాయి, ఒప్పుకోకపోయినా ఇప్పుడు శిక్ష పడతాయి. ఎందుకంటే ఆవిడ ఫోర్స్ఫుల్ గా వాళ్ళ చేత చేయించిన దానికి కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే తను ఒప్పుకుంది అనేది లైవ్ లో ఉంది, అందరికీ తెలుసు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ప్రపంచం అంతా చూసింది. డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, సంబంధం లేని మనిషి హరియానా గ్లోరీ అనే మనిషిని ఇందులోకి లాగి ఆమె పలానా వాడితో కడుపు చేసుకుంది అని స్టేట్మెంట్ పాస్ చేసింది. దీని ద్వారా కూడా ఆమె జైలుకి వెళ్ళాలిగా. హర్యానా కూడా తొందరలో లీగల్ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఆమె కంట్రీలో లేనప్పుడు ఆమె ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం తప్పు కదా. తప్పు కదా, ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకొని వస్తారు. నెక్స్ట్ ఇంకొకటి అంటే లావణ్య మాత్రమే, హర్యానా ఇంకా పేరేంటి మాల్వి, ఇంకా ఏ హీరోయిన్లు వీళ్ళందరూ మహిళలు కాదు. అదే కదా. కొన్ని ఛానల్స్ ఎలా పోర్ట్రే చేస్తున్నాయంటే లావణ్య ఒక ఆడపిల్ల కావడం వల్ల టార్గెట్ చేశారని పోర్ట్రే చేస్తున్నాయి. బట్ ఈవిడ వల్ల ఇబ్బంది పడ్డ ఆడపిల్లని ఎంతమందిని కాపాడడానికి ముందుకు వచ్చామని చెప్పట్లా. అది చెప్పట్లేదు. మనం కూడా పక్కన పెడితే కనీసం అసలు అన్యాయం జరిగింది చిన్నపిల్ల ప్రీతికి కదా. అమ్మాయి గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు, ఇంకా లావణ్య గురించి ఆవిడ ఫలానా ఆవిడ ఏమంటుందంటే అని చెప్పి సమాధానం తీసుకుంటారు, కానీ ప్రీతి చెప్పిన దానికి సమాధానం తీసుకోరే. ఇవాళ మనం కూడా కాపాడేది ఆడపిల్లలు అనే విషయాన్ని ముందు చూపించట్లా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, వీళ్ళింటికి ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా, ఈవిడ ఏం చేసిందంటే మా అమ్మ నాన్న టీవీలో కనబడ్డారు, అందరూ చూశారు. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా కనబడాలిగా, టిట్ ఫర్ టాట్. అందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి వచ్చింది. అవును, దానికి ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా మాదాపూర్ లో. ఓకే, సో అది కూడా ఒక కేసే. అది దౌర్జన్యం చేసినందుకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లాడ్ చేశారు మాదాపూర్ పిఎస్ లో. వారు మనకి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇచ్చిన కంప్లైంట్ కి మాదాపూర్ పోలీస్ వారు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజ్ తరుణ్ కుక్కల్ని కూడా ఈవిడ మానసికంగా శారీరకంగా వేధించిన దానికి ఎలాంటి కేసు పెట్టబోతారు అంటే ఎలా ఉంటది? ఈవిడ రాజ్ తరుణ్ మానసికంగా వేధించిన దానికి చూద్దాము, తర్వాత పెట్స్ వేధించిన దానికి ఇంకా అవి చెప్పుకోలేవు. రాజ్ తరుణ్ అంటే చెప్పుకుంటాడండి పాపం, అవి చెప్పుకోలేవుగా. పెట్స్ ని హింసించినందుకు ఖచ్చితంగా మనం తీసుకుందాం, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ష్యూర్ అండి. అంతకు మించిన దానికే ఉంది. ఏంటది చెప్తాము. కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా కేసులో. అవును, యాజ్ అన్ అడ్వకేట్ మీరు నన్ను సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అడగద్దు. అంటే నాకు డౌట్ అడుగుతున్నాను, అది నాకు కూడా తెలుసుకోవాలని ఉంటది కదా, క్యూరియాసిటీ. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఐ డు నాట్ డిస్క్లోజ్ అండి. సరే, ఇంకొకటి థ్యాంక్ యూ. ఈ అమ్మాయిని ఎప్పుడు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది? నాకేంటంటే డౌట్, గతంలో డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళిన తర్వాత కేసు అయితే కొట్టారుగా. ఏమండి, గతంలో డ్రగ్స్ కేసులో ఎవరైనా అరెస్ట్ అయితే కేసు అయితే కొట్టారు, వాళ్ళు ట్రయల్ మీద అటెండ్ అవుతా ఉంటారు దేది. సో మరి ఇప్పుడు ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేసి ఒప్పుకుంది కదా అని చేసి లోపల వేయాలి కదా. శేఖర్, అయ్యో రీఓపెన్ చేయడానికి కాదు, అది కేసు క్లోజ్ అయితే కదా రీఓపెన్ చేయడానికి. ట్రయల్ మాత్రమే, ఐ మీన్ రిమాండ్ అంటే ట్రయల్ మాత్రమే, బెయిల్ మీద. అంటే అక్కడ నాకేం సంబంధం లేదని బెయిల్ తెచ్చుకుంది, నాకు సంబంధం ఉందని ఈవిడ చెప్పుకుంది కదా, ఒప్పుకుందిగా. కాదు సంబంధం లేదనే విషయానికి బెయిల్ ఇవ్వరు మరి. మామూలుగా బెయిల్ అనేది ఓకే, ఏదో షూరిటీ మీద నువ్వు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయవు, సాక్ష్యాలను తారుమారు చేయవు అనే దీంతో నీకు ఇస్తారు బెయిల్. ఎప్పుడైతే నువ్వు అవి చేస్తున్నావు అని తెలుస్తా బెయిల్ క్యాన్సిల్ అయిపోయి లోపలికి వేసే అధికారం వాళ్ళకు ఉంటది. ట్రూ ఐ యాక్సెప్ట్. అది కేసు క్లోజ్ అయిపోవాలా, మళ్ళీ రీఓపెన్ చేయడానికి కేసు నడుస్తుంది, ఇంకా ట్రయల్ వెళ్ళాలి. రేపు ఒక 1-2 నెలలో మళ్ళీ ట్రయల్ ఉంటుంది. అండ్ ఆ 22B సెక్షన్ పెట్టింది, దానికి నార్కోటిక్స్ యాక్ట్ లో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంది. గ్రేట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, లావణ్యకి ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా ఈమె చెప్పాల్సిన బాధ్యత ఉందిగా. ఈమె తీసుకుందంటే వర్షం పడితే మేఘం నుంచి ఈవిడ ఇంట్లో డ్రగ్స్ కురవట్లేదు కదా. ఆవిడ చెప్పినంత మాత్రాన వాళ్ళు అయిపోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ మీద పేరు పెట్టి ఆత్మహత్య రాసుకునే ఈవిడ రేపు రాస్తారని పేరు చెప్పొచ్చు, నీ పేరు చెప్పొచ్చు, నా పేరు కూడా చెప్పచ్చు. ఎగ్జాక్ట్లీ, ట్రూ వీళ్ళే నాకు ఇచ్చారండి డ్రగ్స్, మా ఇంట్లో పెట్టారు, నా పర్స్ లో పెట్టారని కూడా చెప్పొచ్చు. అంతే. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది విజ్ఞాన్ గారు. డైరెక్ట్గా మనం శేఖర్ భాష అలానే రాజ్ తరుణ్ లాయర్ మధు గారు వాయిస్ ఇద్దరివి విన్నాము, వాళ్ళ వర్షన్ విన్నాము. వీళ్ళ వర్షన్ విన్న తర్వాత ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సేమ్ ఇదే జరుగుద్దని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. వి స్పెక్యులేటెడ్ ద సిచ్యువేషన్ బిఫోర్ ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఆ పిల్ల క్యారెక్టర్ మనకు అర్థమైపోయింది కాబట్టి ఆ రోజు లైవ్లో కూడా చెప్పుతో కొట్టడం కూడా ఇట్స్ ఎ డైవర్షన్ డ్రామా అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, వి డిస్కస్డ్. సో చెప్పిందే జరిగింది అక్కడ, ఇంకంతమించి ఏం లేదు. అండ్ ఇప్పుడు రౌడీలు వేసుకొని కూడా తిరుగుతుంది. అండ్ ఇంకా నేను ఇప్పుడు అడుగుతున్నా, నీకు రాజ్ తరుణ్ ఒక మస్తాన్ వాళ్ళతోనే కదా నేను తిరిగింది అని మొన్న చెప్పావు, మరి ఇప్పుడు ఈ ముగ్గురితో తిరుగుతున్న వీళ్ళెవరు చెప్పు? వాళ్ళు కూడా ఏమంటే ఫ్రెండ్సా, బ్రదర్సా, లేకపోతే వీళ్ళతో కూడా నీ డ్రగ్ పెడ్లర్సా, నీకు సప్లై చేసే వాళ్ళ?
తెలియాలి కదా వీళ్ళు కూడా ఎవరు అనేది. ఎందుకంటే ఇప్పుడు దాడి చేసింది లావణ్య ఒకతే కాదు, 4 ఉన్నారు కేసులో. A1, A2, A3, A4. A2, A3, A4కి లావణ్య తరఫున వకాల్తా పుచ్చుకొని వీళ్ళని కొట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తారో చెప్పనా? మేము అక్కడ ఉండి ఏదో మాట్లాడుకుంటున్నామండి, సడన్గా ఒక అబ్బాయి వచ్చి ఆ అమ్మాయిని తోయడం చూసాము, రే అని సామాజిక బాధ్యతగా వెళ్ళి కొట్టాము అని చెప్తారు. ఇప్పుడు ఇదే జరుగుద్ది చూడండి, 100% ఇదే చేస్తారు.